మ్యూజియం ఉందండి? లోపల మ్యూజియం ఏరియా అది. సో ఈ కింద కూడా ఒక పోడియం ఏరియా ఉంటుంది. ఓకే. సో అది కూడా భవిష్యత్తులో ఆర్ట్ గ్యాలరీస్ సంథింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ ఓన్లీ ఈ స్టీల్ బిల్డింగ్లో 45,000 SFTల ప్లేస్ ఉంది ఓన్లీ ఈ బిల్డింగ్లో. ఓకే. సో టోటల్ 2,85,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం డెప్త్ ఉంది కదా. సో అది లేదు, యాక్చువల్లీ వాటర్ దీని మీద పడి అలా ఉంది కానీ ఇట్స్ ఈవెన్. మీరు చెప్పినట్టు సింగిల్ షీట్ లా ఉంది యాక్చువల్లీ. సింగిల్ షీట్ లా ఉంది. కరెక్ట్. సో ఈ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం ఇండియాలో పబ్లిక్ ప్లేస్ స్కల్ప్చర్ లో కన్స్ట్రక్షన్ లో వాడడం అనేది. అటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఇలానే ఉంటుంది సేమ్ ఇక కంప్లీట్ టోటల్ 360 degrees. ఇది మ్యూజియం. ఓకే. మనం ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇది మ్యూజియం ఏరియా. ఇది కూడా మీరే ఇది కూడా ఇది ట్రిబ్యూట్ అంటే ఫిమేల్ మేల్. అవును అవును అర్థమైంది. సో ఇక్కడ గ్రానైట్, ఇది స్టోన్ గ్రానైట్, రెడ్ గ్రానైట్. సో ఇక్కడ ట్రిబ్యూట్ అమరవీరులు కాబట్టి రెడ్ గ్రానైట్ చూస్ చేసుకున్నారా? అమరత్వానికి చిహ్నంగా. సో ఇక్కడ అన్ని పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, ఎగ్జిబిషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఇది హిస్టరీ మ్యూజియం. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ హిస్టరీ అనేది ఇక్కడ ప్రెసెంట్ కాబోతుంది. ఓకే. సో ఇది ఆడియో వీడియో హాల్, ఒక 180 people కెపాసిటీ. ఓకే. సో ఈ హాల్లో తెలంగాణ చరిత్ర రిప్రజెంట్ చేస్తూ ఆడియో వీడియో హాల్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉన్నాయి, వెనక ఎస్కలేటర్ ఉంది. ఓకే. అక్కడ నుంచి స్టేర్ కేస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయండి ఇందులో? ఇది మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనుకోండి. 4 floors. దీనిపైన పెద్ద కన్వెన్షన్ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఓకే. దానిపైన మనకి 2 floors రెస్టారెంట్ ఏరియా ఉంది. ఎలా ఉందంటే ఒక మాయా మహల్లా ఉంది. ఆహా, వెళ్తే ఎటు వస్తుందో తెలియదు, ఇవే వెళ్తే ఏమొస్తుందో తెలియదు అన్నట్టుంది. సో అక్కడ లిఫ్ట్ ఏరియా, ఇటు వాష్ ఏరియా. సో ఇక్కడ మళ్ళీ మనం పైకి వెళ్ళే, అంటే కమింగ్ డేస్ లో ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గురించి అనుకోవచ్చా? ప్రైవేట్ ఫంక్షన్స్ ఇవ్వరు అని నేను అనుకుంటున్నా. ఇంకా అది టోటల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయినాక వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇస్. ఇప్పుడు ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయండి, ఇవి దేనివండి? ఇప్పుడు మనం ఏదైతే ఫ్లేమ్ చూసామో అది కంప్లీట్ ఈ పిల్లర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్ భూమి లోపల నుంచి ఫౌండేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రైట్. ఇప్పుడు ఆ ల్యాంప్ ఏదైతుందో దీని మీద బేస్ అయి ఉంటుంది, యాంకర్ అయి ఉంటుంది. రైట్ రైట్. సో ఇక్కడ వ్యూ బ్యూటిఫుల్. కొంచెం అటు వెళ్తే బుద్ధుడు కనబడతారు. అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు. దీనిపైకండి? ఇక్కడ లోపల. బట్ సచ్ ఎ గ్రేట్ ప్లేస్ సార్. ఇది మొత్తం రెస్టారెంట్, ఇది కిచెన్. ఆ మెయిన్ కిచెన్ కింద ఉంటది. ఓకే. సో ఇది ఎలక్ట్రిక్ కిచెన్. ఓకే. సో నో గ్యాస్ సిలిండర్ అలాంటివి వాడడానికి లేదు. ఓకే. ఎలక్ట్రికల్ స్టవ్స్ అన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ ఫ్రిడ్జ్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ గ్రిల్, మైక్రోవేవ్, ఎవ్రీథింగ్. సో ఇది అంతా ఫుల్ నీట్ గా ఉంటే ఇక్కడ వేడి తెలుస్తుంది. ఓ మై గాడ్. అంటే ఇది ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ. అదే సార్. ఇవన్నీ బ్లోయర్స్, ఎయిర్ కండిషన్డ్. ఈవెన్ ఆడియో సిస్టమ్ హ్యాస్ లింక్డ్ అప్ ఇక్కడ వరకు. మై గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ కూడా పెద్ద ఫంక్షనే చేయొచ్చు సార్. అంటే ఇక్కడ నుంచి అసెంబ్లీ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ తెలంగాణ తల్లి ఉంది, సచివాలయం. కానీ సచివాలయం చుట్టూ అంటే చాలా మంది అనుకునేది అంటున్నాను, ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు, ఇంకో పక్కన ఇందిరాగాంధీ గారు, ఇలా ఒక పార్టీకి చెందిన వ్యక్తులే ఉండడం కొంచెం ఏంటంటే, మన దేశం కోసం పాటుపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. పక్కకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉన్నారు. ఉన్నారు. ఇక్కడ నుంచి ట్యాంక్ బండే అందరూ తెలుగు ఓకే ఓకే రైట్. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి సార్, సచివాలయం వ్యూ ఇస్ సో గుడ్, రియల్లీ ఎక్సలెంట్ సార్. బట్ వెరీ నైస్ ప్లేస్ సార్. ఎప్పుడు ఇది ఉపయోగంలోకి వస్తుందో మనకు తెలియదు కానీ బట్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ రియల్లీ. సో జనరల్ గా కన్స్ట్రక్షన్ అనేది ఫంక్షనల్. సో ఆ ఫంక్షనల్ అవసరాల కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంఫర్ట్ లో వాళ్ళు మాడిఫై చేసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. కానీ నాది ఆర్టిస్టిక్ ఇంట్రెస్ట్.
యా ఇది ఏమాత్రం డివియేట్ అయినా దాని సెన్సిటివిటీ అనేది మిస్ అవుతుంది. కరెక్ట్ సార్. సో కాబట్టి ఈ షేప్ కూడా నేను ఇచ్చిన డ్రాయింగ్కి మళ్ళీ నాతోటే శిల్పం చేయించి మళ్ళీ ఆ శిల్పాన్ని నేను ఒక 3D మోడల్ చేస్తే ఆ 3D మోడల్ నుంచి ఇదంతా ఎవాల్వ్ అయ్యి దాన్ని మళ్ళీ ఎట్లా దీన్ని అంటే ఈజీలీ టు అండర్స్టాండ్ ఎట్లా చేయాలి అని మళ్ళీ దాని మీద రకరకాల డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. ఫైనల్లీ అవుట్పుట్ ఇది. ఇవన్నీ చారిత్రాత్మక కట్టడాలు. యా ఇది డెఫినెట్లీ మనుషులు పోయిన ఏళ్ల తరబడి ఉండిపోయే కట్టడాలు. యా డెఫినెట్లీ ఇది 2 రకాలుగా. ఒకటి ఇలాంటి కన్స్ట్రక్షన్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వస్తుంది, ఇంత ఎఫర్ట్ జరుగుతుంది అని నేను అనుకోను. కరెక్ట్. ఒక పాయింట్ లో అది ఆర్కిటెక్చరల్ హిస్టారిక్. సో రెండొకటి తెలంగాణ హిస్టరీకి హిస్టారిక్. ఎప్పుడు తెలంగాణ చరిత్రని ప్రిజర్వ్ చేసుకునే ప్రాంతం ఇది. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో ఒక నేషనల్ హెరిటేజ్ స్ట్రక్చర్ అవుతుందని బిలీవ్ చేస్తాను. అబ్సల్యూట్లీ సార్, అన్డౌటెడ్లీ. సో ఇవి ఈ పిల్లర్సే దానికి బేస్. సార్ ఐరన్ ఇది? యా. ఓకే. కాస్ట్ అది డిఫరెంట్ ఐరన్. ఓకే. కార్బన్ స్టీల్ అంటారు. సో ఇదొక డిఫరెంట్ వే. అక్కడ నుంచి అవతల సైడ్ నుంచి మళ్ళీ స్టేర్ కేస్ ఉన్నాయి అండ్ లిఫ్ట్స్ ఉన్నాయి. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఎవ్రీ ఇటు స్టేర్ కేస్ ఉంది, లిఫ్ట్ ఉంది, అండ్ ఎస్కలేటర్ ఉంది. రష్ ఎక్కువ ఉన్నా కూడా జనాలు స్ప్లిట్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంది. యా ఎగ్జాక్ట్లీ. ఇటాలియన్ మార్బుల్ వాడారు వీళ్ళు, స్టెప్స్ కి గ్రనైట్ వాడారు. కానీ వాడుకలోకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఇంత మంచి ప్లేస్ ని, చారిత్రాత్మక కట్టడాన్ని, అంటే కమింగ్ డేస్ లో ఇది ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపంలో ఉన్న విశేషాలని చూపించడం అనేది నిజంగా అద్భుతమైన అవకాశం అండి రెడ్డి గారు. నిజంగా ఈ సందర్భంగా మీలాంటి మంచి శిల్పిని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయడం సంతోషం. రాజీవ్ గాంధీ గారు. సో అక్కడ తెలంగాణ తల్లి కూడా మీకు కనబడుతున్నది. అవునండి. సో ఇది కూడా ఇది కూడా మీ థాట్ ప్రాసెస్ రైట్. సో నైస్, రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. Once again, thank you so much for your time once again. Thank you sir.